తెల్లగా మెరుస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఫోటో పెడితే మావిడ అడుగుతా ఉంది, ఎవరు ఫోటో పంపించావు ఇది అడుగుతా ఉంది. అంటే పోట్లాడటం అంటే అలా పోట్లాడతా. నేను పోట్లాడటం మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదు చెప్పనా? రెండోది మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఆదోని ప్రజలకందరికీ మళ్ళీ చెప్తా, నేను పోట్లాడుతూ ఉండేది నా కోసం, నేను ఎమ్మెల్యే కావడానికి. నాకు ఆల్రెడీ బ్రహ్మాండమైన పదవులు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు నేను ఈ పదవి కాకపోతే రాజ్యసభ పంపిస్తాడు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇంత పోట్లాడాలన్నా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆదోని ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఇంత పోట్లాడాల్సిన అవసరం ఉంది. నేను కూడా రొటీన్ రాజకీయాలు చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదో ఒకసారి ఆలోచన చేయండి. నేను నేర్చుకున్న రాజకీయం అది కాదు, ఇది నేను నేర్చుకున్న రాజకీయం. నరేంద్ర మోదీ గారు మాకు ఇదే నేర్పించినాడు, దగ్గరుండి బిడ్డలాగా నేర్పించినాడు. ఈ దేశం కోసం మాత్రమే బతకమన్నాడు, ఎక్కడ పంపిస్తే అక్కడ ప్రజల కోసం పోరాడమన్నాడు. అంతే మాకు తెలుసు, అందుకనే అట్లా పోట్లాడతాను. వచ్చినాను ఈ రాజకీయాలు ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అంశాలమ్మా, ఆదోనికి వస్తే ఎన్నో అంశాలు. నాకు రాగానే ఇప్పుడు అన్న చేతిలో టప్పని ఇట్లా మడిచి ఒక పేపర్ పెట్టాడు. ఇట్లాంటి పేపర్లు నాకు రోజు 10-20 పెడతారమ్మా. ఈ పేపర్లో ఏముందో మళ్ళీ చెప్తాను. ఇట్లా రోజు ఏ మీటింగ్ కన్నా పోండమ్మా, నేను పొద్దునుంచి 8 మీటింగ్లు పోటీ 8 పేపర్లు ఇస్తాను నాకు. ఇట్లా ఈ ఊరు సర్వనాశనమైంది. ఈ ఊరిలో వారానికి ఒకసారి మంచినీళ్ళు వస్తాయి. ఏమండి, వారానికి ఒకసారి మంచినీళ్ళు ఇస్తే మనుషులు ఎట్లా బతుకుతారు సార్ మీరు చెప్పండి సార్? పోనీ వారానికి ఒకసారి మంచినీళ్ళు అనేది దేవుడు చేసిన తప్ప అంటే కాదు. మీకు అర్థం కావాల్సింది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. మనకు రామ్జల అని చెరువు ఉందమ్మా, మీకు తెలియాలా ఎందుకు నీళ్లు రావని. రామ్జల చెరువు ఉంది. ఆ చెరువు కాపాడుకోమని, ఆ చెరువులో వర్షాకాలంలో కొండల మీద నుంచి నీళ్లు పడతాయి ఆ చెరువులోకి. ఆ నీళ్లు మనం కాపాడుకోవాలి, దాంట్లో బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి. సమ్మర్ వచ్చేసరికి ఆ నీళ్లు వాడుకోవాలి, అంతే సింపుల్గా. దీనికి నరేంద్ర మోదీ గారు 70 కోట్ల రూపాయలు పంపించినాడు అమ్మ. ఎంత పంపించాడు? 70 కోట్లు పంపిస్తే ఈ దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మొత్తం డబ్బులు తినేసి లైనింగ్ చేయాలి. దానికి లైనింగ్ చేస్తే ఎక్కువ ఎవాపరేట్ కావు, వాటరు సీప్ అవు, ప్రొటెక్టెడ్ ఉంటుంది. దాని మీద ఒక ట్యాంక్ బండ్ లాగా పెట్టాలా, ఎవరన్నా వాకింగ్ చేసి నడుచుకోవడానికి పెట్టాలా. నీళ్లు ఎప్పటికప్పుడు దాన్ని బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే 6 నెలల సంవత్సరం 30 ఏళ్ళుగా ఆదోనికి అదే నీళ్లు వాడుతూ ఉన్నాం మనం. ఇంతే చేయాల్సిందే. ఎంత డబ్బు పంపించాడు నరేంద్ర మోదీ? పంపిస్తే ఈ దుర్మార్గుడు మొత్తం తినేసినాడమ్మ. మొత్తం తినేసి నీళ్ళు ఎట్లాగో వదిలినారు. ఒకరోజు ఆ నీళ్లు దాగి ఒక కాలనీలో ఆ నీళ్లు దాగి వాంతులు విరేచనాలేదు, ఒక మనిషి చచ్చిపోయాడు. 10-15 మంది హాస్పిటల్లో చేరినారు, ఒక మనిషి చచ్చిపోయాడు. అది రికార్డెడ్, అది మీకు ఎవరికి తెలియకపోవచ్చు, అది రికార్డెడ్. అది దాన్ని కేసు మూసేశారు. అని అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెట్టుకొని వచ్చి శాస్త్రవేత్తలందరూ వచ్చి ఏమైంది అని వెతికితే, డాక్టర్లంతా వెతికితే ఆ నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని రిపోర్ట్ వచ్చిందమ్మా. దాంట్లో బ్యాక్టీరియా పెరిగిపోయింది. మీరు పోయి చూడండి, ఇప్పుడు రామజల చెరువు నిండా నీళ్లు ఉంటాయి, మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి. ఈ పాపం ఊరకే పోతుందమ్మా ఈ ఎమ్మెల్యేకి చెప్పండి? పాపమా కాదా? ప్రజలకి ఇంత అన్యాయం చేయొచ్చు. అందువల్ల నాకు కోపం అమ్మ, నా కోపం. నేను తిడతాను, ఆయన నోటికి వచ్చింది తిడతాను. అందరూ అనుకుంటారు నాకు ఆయనకి ఏమైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయేమని. నేను ఆడి మొహం కూడా చూడలే ఇప్పటిదాకా. మీరు కావాలంటే చూడండి, నేను ఇప్పటిదాకా ఆడి మొహం చూడలే. నేను చెప్పిన అందరికి ఎవరన్నా చూడంటే నేను గెలిచిన తర్వాత చూస్తాను ఆడి మొహం, అప్పటిదాకా చూడండి అని చెప్పిన. నా కోపం అంతా ఏంది? ప్రజలు నాశనం చేసినాడు. నా కోపం అంతా కూడా ప్రజలను అణిచేసినాడు. నా కోపం అంతా ఊరు సర్వనాశనం చేసినాడు. ఎంత దారుణాలంటే అంతెందుకు నీళ్లు రాకపోవడం ఇంకో కారణం కూడా చెప్తాను. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని బసాపురం దగ్గరికి వెళ్ళారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని, అది కూడా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు పంపించింది. పంపిస్తే దాన్ని తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చినాడు.
వాడు మొత్తం డబ్బులు తినేసి నాసిరకం ట్యాంక్ కట్టినాడు. అది కుంగింది. బేస్మెంట్ పునాదులు వేయాలి కదా, గట్టిగా పెద్ద ట్యాంక్ కడుతూ ఉంటే పునాదులు వేయాలి కదా, అది కుంగింది. మళ్ళీ ఇంజనీర్లంతా పరిగెట్టుకెళ్ళి చూస్తే, అరే బాబు దాంట్లో నీళ్లు పోస్తే, మొత్తం నీళ్లు పోస్తే ఏ నిమిషంలోనో పగిలిపోతుంది, పగిలితే అసలు ఒక్క చుక్క నీళ్లు రావు మీ ఆధోనికి, దాంట్లో సగం నీళ్ళే నింపండి అని ఇంజనీర్లు చెప్పినారు. ఇప్పుడు సగం నీళ్ళే నింపడం వల్ల నీటి కొరత. ఆలోచన చేయండి, ఇట్లా చెయ్యొచ్చా? ఒక ఊరిలో ప్రజల్ని మనుషులుగా కూడా చూడకుండా మనుషుల్ని పురుగుల్లాగా చూసేవాడి మీద కోపం ఉంటుందా ఉన్నది చెప్పాలి. నేను తిట్టే దాంట్లో న్యాయం ఉందా లేదా పెద్దలు చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా, నేను అతను తిడతానంటే న్యాయం ఉందా లేదా దాంట్లో? నాకేమైనా చేసినా తిడతాను, వాడు ఊరి నాశనం చేసినా అని తిడతా ఉన్నా. మళ్ళీ వాడికి ఓటేస్తామా అని అడుగుతా ఉన్నా సీరియస్గా. ప్రాణం పోయినాయి. ఇప్పుడు ఒకసారి కాదమ్మా, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యే. మీరు చెప్పండి, 10 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యే కదా, 10 ఏళ్ళు ముందు ఊరు ఇట్లాగే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా వరస్ట్గా అయిందే తప్ప ఆయన బాగుపడిందా చెప్పండి మీరు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఢిల్లీ నుంచి ఆదోనికి డబ్బులు వస్తూ ఉన్నాయి, 100 కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి. విజయవాడ నుంచి ఆదోనికి డబ్బులు వస్తున్నాయి, 100 కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి. అది పేదవాడికి ప్రజలకు చేరట్లేదు, అంతే, చేరట్లేదు. ఎక్కడికి పోతా ఉన్నాయి? ఈ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు. ఏ గ్రామానికన్నా వెళ్ళమ్మా, ఏ